ఇట్ల కన్నా ముందు కట్టింగే బాగుంది. దీనివల్ల పన పెద్దగా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. లైవ్ స్టార్ట్ చేసిన దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఒక క్రిస్మస్ దినంలో దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ప్రభు పారిట క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఫోన్ చేసి లైవ్ పెట్టు. రండి, యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానము చేసేదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన సంవత్సరమునైనా నీ యొక్క జన్మదినం నుంచి నేటి జన్మదినము వరకు నీ కృపాక్షేమంలో మీరు మా ఇంట పంపిన విధానం బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి నేను స్తుతించడం గాను ఆరాధించడం గాను మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు అయా. ఈ యొక్క ప్రపంచంలోనైనా గొప్ప పండగగా ఆచరిస్తున్నగా నీ యొక్క జన్మదినాన్ని బట్టి మేము ఎంతగానో ధన్యులముగా భావిస్తున్నాము. నేటి దినాన్ని చూడని బిడ్డలు ఎందరో ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ కేవలం నీ నామ ఘనత కొరకే మేమున్నామని నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నీ దాసులు నీ ప్రియులు వారి గృహానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ క్రిస్మస్ దినాన తండ్రి వారితో మేమును మాతో వారును కలిసి ప్రభువాని సన్నిధిలో నేను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను అయా కుడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ఏకాగ్రతను దయచేయండి. పాటలు పాడుచుండగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించండి. ప్రభా, మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరెందరో ఈ వర్తమానాన్ని మాతో పాటు ఈ యొక్క కుడికలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించగలరని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని పాటలు పాడుకుందాం. మొదటి పాట లేదా ఓ సద్భక్తులారా అనే పాటను 4వ పాటగా ఉంటుంది. మీకు ఇచ్చిన పేరు ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను రాజాధిరాజు నమస్కరింపరార్ విశ్వరో నారూపమే కన్నకు బుట్టి నేడు వేంచేసె మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కారి నీకు నమస్కారి నీకు నమస్కారి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసు స్తుతించుడి. పరాత్మరుణ నీకు స్తోత్రమంచు నమస్కరింపరా నమస్కరింపరా
నీ ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రం నర్పింతుము. ఆనాది వాక్యమయనరారు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో. హల్లెలూయా. దాని కింది పాటనే స్తుత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందు నా భుజనంబు కెలాను సౌఖ్య సంభ్రమాయెను ఆకాశమందున మృగుపాట చాటుడి దూతపాట పాడుడి రక్షకుని స్తుతించుడి ఊర్వాలోకమందున గొల్లగానశుతులు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరవతారుడా నిన్నే సౌఖ్యమా దూతపాట పాడుడి రక్షకుని స్తుతించుడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురాకవలను లోక సౌఖ్యమాయెను భూనివాసులందరూ మృత్యున్మితి గెల్తురు నిన్ను వారికి ఆత్మాశుద్ధి కల్గును దూతపాట పాడుడి రక్షకుని స్తుతించుడి. హల్లెలూయా. శ్రీయేసుండు జన్మించెను శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నీకు ప్రయాక బెత్లెహేమయు నేడు ప్రయాక బెత్లెహేమయు కన్య మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మాను ఏడనది నామమందున ఇమ్మాను ఏడనది నామమందున శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు ప్రయాక బెత్లెహేమయూరిలో నేడు ప్రయాక బెత్లెహేమయూరిలో సత్రమందున్న పశువుల శాలయందున్న సత్రమందు
పశువుల సాలయందున్న దేవపుత్రుండు మనుజుడాయనందున దేవపుత్రుడు మనుజుడాయనందున శ్రీయసుండు జన్మించేయిలో శ్రీయసుండు జన్మించేయిలో నేడు పయాక బెత్లహేం యూరిలో నేడు పయాక బెత్లహేం పట్టి పొత్తి గుడాలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడాలతో చుట్టబాడి పశుల పారుండ పెట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి శ్రీయసుండు జన్మించేయిలో శ్రీయసుండు జన్మించేయిలో నేడు పయాక బెత్లహేం యూరిలో నేడు పయాక బెత్లహేం మన కొల్లలెల్లారు మిగుల బీతిల్లగా గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయసుండు జన్మించేయిలో శ్రీయసుండు జన్మించేయిలో నేడు పయాక బెత్లహేం నేడు పయాక బెత్లహేం యూరిలో మన కొరకొక శిశువు పుట్టెను మన కొరకొక శిశువు పుట్టెను ధరణు మన దోషములు పోగొట్టెను ధరణు మన దోషములు పోగొట్టెను శ్రీయసుండు జన్మించేయిలో శ్రీయసుండు జన్మించేయిలో నేడు పయాక బెత్లహేం యూరిలో నేడు పయాక బెత్లహేం యూరిలో పరలోకపు సైన్యం గూడెను పరలోకపు సైన్యం గూడెను బిట్ట వర రక్షకుని గూర్చి పాడేను మిట్ట వర రక్షకుని గూర్చి పాడేను శ్రీయసుండు జన్మించేయిలో శ్రీయసుండు జన్మించేయిలో నేడు పయాక బెత్లహేం యూరిలో నేడు పయాక బెత్లహేం యూరిలో అక్షయుండగు యేసు వచ్చెను అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపరచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను శ్రీయసుండు జన్మించేయిలో శ్రీయసుండు జన్మించేయిలో నేడు పయాక బెత్లహేం యూరిలో నేడు పయాక బెత్లహేం యూరిలో హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మన ముందుకు వచ్చి పాస్టర్మ లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదివి మనకు వినిపించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.
ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ప్రభు యేసు యొక్క ఆ యొక్క జన్మ గురించి కానీ, మరి తాను పెద్దవాడై యెరూషలేము దేవాలయానికి తీసుకొని రావటం, సిమియోను అని ఒక భక్తుడు ఆయన చేతిలో ప్రభు అయిన యేసుని తీసుకొని ఆశీర్వదించడం, ఈ ఆయన పుట్టుక గురించి చాలా తేటగా ఈ వర్తమానం ఉంటుంది. కాబట్టి ఈ వర్తమానాన్ని మనం చదువుకుందాం. లూకా అధ్యాయము 2వ అధ్యాయము 1 నుండి 14 వచనములు. ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడినని కైసరు ఐగుస్తుల వలన ఆజ్ఞ ఆయన. ఇది కురణీయ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశములోని గోత్రములలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియాత కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేమున అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోకపు సైన్యము సమూహము ఆ దూతతో కూడునుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి భారతీయ సిస్టర్ ప్రార్థనలో ముందుకు రండి. లైవ్లో మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో. మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నాయన కృపా కనికరం కలిగిన దేవుడు నాయన, నీవే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి కాపాడుతున్న దేవా నాయన, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలంలో తండ్రి మేము ఇక్కడ కూడి నీ నామం స్తుతిస్తుండగా, నీ పుట్టినరోజు మేము ఇక్కడ అందరూ కూడి నీ నామాన్ని స్తుతించుచుండగా మీరు మా మధ్యలో ఉండి తండ్రి బ్రదర్ చెప్పబోయే వాక్యంలో మీరుండి మాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని, వాక్యంలో 100 60 మేము ఎదుగుటకు మాకు సహాయం దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని తండ్రి, నీ గొప్ప కార్యము జరిగించమని మా మధ్యలో నీ నజరేయుడని యేసు నామమున వేడుతున్నాను తండ్రి. ఆమేన్. మనల్ని ప్రార్థనలో నడిపించిన సిస్టర్ భారతీ సిస్టర్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మన మధ్యకి మరి హిందూ బ్రదర్స్ కూడా వచ్చారు, సిస్టర్ కూడా వచ్చారు. వర్తమానం చాలా చక్కగా మీరు కూడా వినడానికి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నిజంగా లోకంలో ఎందుకు క్రిస్మస్ జరుగుతుందనే విషయం మీకు తెలియదు. అందరూ జరుపుతున్నారు కదా అనుకుంటారు. అసలు నిజ సత్యాన్ని మనం తెలుసుకుంటే, నిన్నటికి మొన్న గత నెల క్రిందట గవర్నమెంట్ నుంచి ఒకటి మనకు పంపించారు. ఏంటది? సర్వే అని కదా, కుటుంబ సర్వే. ఈ కుటుంబ సర్వే అనేది ఆ రోజుల్లోనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా అదేదో కొత్తగా వచ్చి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టు కాదు, లేదా పోయిన ప్రభుత్వం ఉండి చేసినట్టు కాదు ఇది. ఎందుకంటే ఇది బైబిల్లో ఆ రోజుల్లోనే ఈ యొక్క సర్వే గురించి
వారు యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులుగా పిలువబడుతున్న వారికి ఈ సర్వేలో నమోదు చేసుకోవడానికి వారి యొక్క పేర్లు, ఆ అంకెలో వీరి పేర్లు ఉండాలి. అయితే మనం కూడా సిటీలో ఉంటే కాదు, నేను పల్లెటూరు నుంచి ఇక్కడ వచ్చా, నా ఊరికి నేను వెళ్ళిపోతే అక్కడ నేను సర్వే రాయించుకుంటాను. చాలామంది కూడా వారి వారి గ్రామాలకు వెళ్ళారు. కానీ ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. అక్కడ మనం చదువుకుంటే, ఆ దినములో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ యొక్క సంఖ్యలో నమోదు చేసుకోవాలి. నా భార్య పేరు ఈమె, నా పేరు ఇది, నా కుటుంబం ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది అని వారు నమోదు చేసుకోవాలి. ఆ సమయంలోనే వారు అక్కడికి, ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆ సంఖ్యలో పాలు పంపులు పొందుకోవటానికి. మరి వారు ఆ సంఖ్యలో పాలు పంపులు పొందడానికి వెళ్ళినప్పుడు, ఆ పట్టణములకు వెళ్ళినప్పుడు, దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియతో కూడా ఆ యొక్క సంఖ్యలో రాయబడుటకు గలిలయ నుంచి నజరేతుకు వెళ్ళారు. ఎక్కడి నుంచి? వారు ఉన్నది గలిలయ ప్రాంతంలో. ఆ గలిలయ నుంచి నజరేతు అనేది ఆ యోసేపు యొక్క గ్రామం. ఆ నజరేతుకు, గలిలయ నుంచి నజరేతుకు కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడవునా వెళ్ళాలి. అయితే నిండు చూలాలుగా ఉన్నది ఎవరు? తల్లి అయిన మరియమ్మ. యోసేపు గారు తల్లి కొరకు ఆ యొక్క గాడిదను ఏర్పాటు చేశాడు, నడవలేదని కదా. ఇక్కడ మన మధ్యలో షైని ఉంది. తను కూడా తనకు తగ్గట్టుగా చైర్ కానీ కూర్చోవడానికి ఎలాగా మనం చూస్తున్నామో అదే రీతిగా తను నడవలేదు, ప్రయాణం చేయలేదు. కాబట్టి తనకు ఒక గాడిదను ఏర్పాటు చేశాడు. గాడిద వాహనం మీద అతన్ని కూర్చోబెట్టి, మరి ఆ తల్లిని కూర్చోబెట్టి వారు ఎక్కడి నుంచి? గలిలయ నుంచి నజరేతుకు ప్రయాణమయ్యారు. నజరేతు గలిలయకు ఒక 125 కిలోమీటర్లు ఉండవచ్చు అనుకుంటా బహుశా. సో ఆ కిలోమీటర్లన్నీ వాళ్ళు ప్రయాణం చేయాలి. కాబట్టి వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. వారు ఎక్కడికి వెళ్ళారు? ఆ నజరేతు పట్టణములోని యూదయ అనే బెత్లెహేమునకు వచ్చారు. అది చాలా కుగ్రామం, చెప్పాలంటే చాలా చిన్న ప్రాంతం. ఆ చిన్న గ్రామానికి ఈ యోసేపు యొక్క నమోదు నిమిత్తమై వారు అక్కడికి వెళ్ళారు. ఈమె నిండు చూలాలుగా ఉన్నది, గర్భవతిగా ఉన్నది. కాబట్టి ఆమె ప్రసవించే దినాలు దగ్గర పడ్డాయి. ఇప్పుడో అప్పుడో అన్నట్టుగుంది. ఆ యొక్క బెత్లెహేమునకు వెళ్ళగానే ఆమె అక్కడ ప్రసవించడం జరిగింది. ప్రసవించడం ఎలా ప్రసవించిందంటే, ఈ సృష్టికి కారకుడైన దేవునికి తానే దేవుడుగా ఉండి ఒక కన్యక గర్భంలో మానవుడిగా అంటే ఆ యొక్క కుమారునిగా ఉద్భవించిన రోజు తను ఈ లోకంలో పడినప్పుడు తనకు స్థలము లేకపోయింది. మరి తాను పుట్టినప్పుడు తాను స్థలము లేక ఒక బట్టలో చుట్టి, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పెట్టారు? పశువుల ఆ తొట్టి అంటారు కదా, ఆ తొట్టిలో అతని బట్టలు వేసి పండబెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తన్ను ఎంతవరకు తగ్గించుకున్నాడు అనేది గమనించాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకోబడతామో ఆయన దృష్టిలో హెచ్చించబడతాం. మరి యేసుక్రీస్తు సృష్టికి కారకుడైన దేవుడు, సృష్టి అంతా కూడా ఆయన మూలమునే కలిగింది, వాక్యం సెలవిస్తుంది. ఆయన తగ్గింపు ఎలా ఉన్నది అంటే, ఆయన జన్మించినప్పుడు స్థలము కూడా లేదు. అందుకే ప్రపంచ యావత్తు ఈరోజు ఉన్న దేశాల్లో కొన్ని దేశాలు మాత్రమే ప్రభు యొక్క జన్మదినాన్ని ఆచరించారు. కానీ 166 దేశాల్లో నేటి క్రిస్మస్ని ఘనముగా ఆచరిస్తారు. ఒక నెల అంతా కూడా ఆచరిస్తారు. డిసెంబర్ 1 తారీఖు నుంచి ఈ నేటి దినం వరకు కూడా చాలా గ్రాండ్గా ప్రపంచంలో ఎన్ని పండుగలు ఆచరిస్తారో కానీ అన్నిటికంటే కూడా పెద్ద పండుగ ఏంటి అని మనం ఆరాధిస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్లో మనకు తెలియని విషయాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి గూగుల్లో మనం ఒకవేళ సెర్చ్ చేసినా కూడా ఏ ఫెస్టివల్
జనాలు ఎక్కువ ఆదరిస్తారు అని చూస్తే అది ఓన్లీ జీసస్ క్రైస్ట్ జన్మించిన జన్మదినం మాత్రమే. ప్రపంచంలో భారతదేశంలో ఈ భారతదేశానికే మనకు అనుకున్న పండుగలు, హిందూస్ పండుగ ఎన్ని ఉన్నాయి ఇక్కడి వరకే ఉంటాయి, లేదంటే ఇప్పుడు కొన్ని బయటికి వెళ్తున్నాయి. కానీ ఈ క్రిస్మస్ అనేది మాత్రం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మనకంటే కూడా ఘనముగా అత్యున్నతంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిస్తారు. మన అదృష్టం ఏంటో తెలుసా, భారతదేశంలో కూడా ఇలాంటి క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని మనకు పంపాడు కాబట్టి ఇక్కడ కూడా భారతదేశంలో కూడా నెల రోజులు క్రిస్మస్ జరుపుతారు. మన స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఈ గవర్నమెంట్స్ కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా వైభవంగా జరిగిస్తారు. ఇది చాలా బాగుంది కదా. ఈ రక్షకుని మనము స్వీకరించామా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజమైన యేసు క్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన హృదయంలో స్వీకరించామా? యేసు కేవలం క్రిస్మస్ అంటే దాని అర్థం మనకు తెలియాలి. యేసు క్రీస్తు మరి ఆయన రక్షణ అనేది క్రిస్మస్. రక్షణ లేకపోతే నిత్య నరకాగ్నిలోకి వెళుతాం. ఇది ఉచితముగా నీకు నాకు అందించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నోటితో మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్టయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? రక్షిస్తాడు. రెండవది, యేసు క్రీస్తు తోడుగా ఉండేదే క్రిస్మస్. నాకెవరు లేరు బ్రదర్, అన్న లేరు, అక్క లేరు, తమ్ముడు లేరు, చెల్లెలు లేరు, నాకు నా తల్లిదండ్రులే లేరు. ఇలాంటి వారు కోకొల్లుగా ఉన్నారు. అలాంటి వారికి నేను తోడుగా ఉంటానంటాడు. ఆయనే నిజమైన క్రిస్మస్. మూడవదిగా యేసు క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమకు మనం వారసులుగా ఉండాలి. లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి, చాలా ప్రేమలు మోసకరమైన ప్రేమలే. కానీ ఈయన ప్రేమ ఎలాంటిదంటే దేవుడు లోకమును ఎంతగా అంటే తన ప్రాణము పెట్టేంతగా ఈ లోకాన్ని ప్రేమించాడు. ప్రాణము సహితము ఈ ప్రజల కొరకు వదలడానికి కూడా ఆయన వేలే. ప్రతి పాపికై తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ప్రతి పాపికై ఆయన తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ప్రతి పాపికై ఆయన ఒక్కొక్క కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటే మాంసపు ముద్దలుగా ఆ వీపు నుంచి బయటికి నా వీపును పొలాన్ని తుల్లినట్టుగా దున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అంతగా ఆయన మనకు ప్రేమించాడు. కేవలం నిన్ను నన్ను రక్షించటానికి, మన పాపముల నుంచి వరదల చేయటానికే ఆయన అంతగా ప్రేమించాడు. నాలుగవదిగా ఆయన యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించాడు. ఏం చూపించాడు? అంతగా ఆయన హింసించిన, అంతగా ఆయనను కొట్టిన, అంతగా ఆయనను మొర్రపెట్టి ఏం చేసినా కూడా ఆయన విధేయతనే చూపించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగని కనుక వీరిని క్షమించమని. ఎంత గొప్ప మనసు అండి! ఎంత పాపినైనా క్షమించడానికి, ఎంత పాపినైనా క్షమించడానికి ఆయన మనసు కలిగిన దేవుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. మన రక్త సంబంధుల్లో ఎవరైనా చిన్న తప్పు చేస్తే సంవత్సరాల కొద్దికి వారి దగ్గర మాట్లాడరు. వారు ఎదురు పడితే ముఖం తిప్పుకొని వెళ్తాం. వారు ముందుగా పడితే అయ్యో అక్కడ మన వ్యతిరేకులు వస్తున్నారు, వాళ్ళ ముఖంలో ముఖం కూడా పెట్టడానికి నాకు ఇష్టం లేదు. అలాంటి కక్ష సాధింపులు చేస్తాడు. నా దేవుడు అలా చేయడు. కొట్టేవారిని ప్రేమించాడు, విధేయత చూపించాడు, మారు మాట మాట్లాడాడు. ఎవరిని కూడా ప్రశ్నించలేదు. ఎవరిని కూడా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడు. ఒక మాట అన్నాడు గెత్సేమనే తోటలో, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నాన్న నుంచి. గొప్ప దేవుడు మారు మాట మాట్లాడాలి. తన ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా నన్ను ఏం చేయాలనుకున్నావు అది చేయన్నాడు. చిన్న శ్రమ వస్తుంది, దేవుడు లేదండి అంటే దేవుడు లేదండి వాదిస్తాం. దేవుడు ఉంటే ఇది జరగదు, దేవుడు లేడని వాదిస్తాం. అలాంటి వారికి విధేయత చాలా ప్రాముఖ్యం. ఆ విధేయత ఎలా ఉండాలి? తండ్రి నా చేయి నువ్వు విడుస్తున్నావు,
అని నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుతున్నాను ఆయన అప్పచెప్పాడే. మనమైతే అప్పచెప్తామా? శ్రమలు రాగానే దూరం వెళ్ళిపోతాం, త్రాగుడుకు బానిసేద్దాం. నాకే వచ్చాయి, లోకం ఎవరికి రానట్టు నన్నే పట్టి పీడిస్తాం. మొదట దేవునికి దూరం అవుతుంది, ఫస్ట్ స్టెప్ తీసుకుంటాం. అది కాదు, ఎన్ని శ్రమలు వచ్చినా మానవుల యొక్క రక్షణ కొరకు ఆయన ఈపు అంతా కూడా విమానం చేసిన కూడా, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలైన కొట్టినా కూడా మానవాళికి విధేయత చూపించావు. నిన్ను ఎంతగా దూషించినా నువ్వు అంతగా విధేయత కలిగి ఉన్నావు. అదే రీతిగా 5వదిగా యేసు క్రీస్తు యొక్క కృప. ఏంటంటే కృప. నిజమే, కృప లేకపోతే ఈరోజు నువ్వు నేను ఈరోజు లోకంలో లేవు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను బట్టి ప్రతి పాపి కొరకైనా బలి అర్పించాలి. ప్రతి మానవుల పాప కొరకు ప్రతి సంవత్సరం ఏటేటా గొర్రెపిల్లలు మేకపిల్లలు అయిపోతాయి. అందరూ పాపముతో కూడిన వాళ్ళం కాబట్టి అన్ని అర్పణలు అర్పించలేం. చివరిగా మానవులే మిలుగుతారు. ఒక పాపం కొరకు ఇంకొక పాపాన్ని నరికేయడం ఆరంభిస్తారు. ఈ యొక్క పాపము నిమిత్తమే ప్రతి మానవుడు ప్రాయశ్చిత్తం నిమిత్తమే ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి ఆయన ఒక్క మరణము ద్వారా పాపికి ఈరోజు ఏమొచ్చింది? విడుదల వచ్చింది. హల్లెలూయా. పాపికి విమోక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. వీటన్నిటికీ నువ్వు డబ్బులు ఇచ్చి కొనాల్సిన పని లేదు. నీ నోటితో నువ్వు ఉన్న స్థలంలో మోకరించి, అయ్యా నేను పాపిని, నువ్వు నా కొరకు ఈ లోకంలోకి వచ్చావు. 24 సంవత్సరాల క్రితం మానవుడిగా దేవుడిగా ఉండి నువ్వే మానవుడిగా అవతారం ఇచ్చి ఈ లోకానికి వచ్చావు అనే సత్యం. మరి చివరిగా యేసు క్రీస్తు యొక్క త్యాగము క్రిస్మస్. ఆయన త్యాగాన్ని నెమరు వేసుకోవాలి. నిజమైన క్రిస్మస్ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జన్మదినానికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో ఆయన మరణానికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. కాబట్టి ప్రపంచంలో ఇలాంటి క్రిస్మస్ జరపాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మనము హృదయంలోనే కానుక ఇవ్వాలని దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో జ్ఞానులు యేసుక్రీస్తును చూడడానికి, యేసుక్రీస్తును ఈ లోకరక్షకుడు ఎవరో రాజు మహారాజు జన్మించాడు, వారు శాస్త్రవేత్తలు జ్ఞానవంతులు, వారి పరిశోధనలో దేదీప్యమైన కాంతి ఆకాశంలో వెదజల్లుచున్నది. ఈ యొక్క నక్షత్రానికి గల కారణం ఏమిటి? అందుకే ప్రతి ఇంటి ముందు, క్రైస్తవుల ఇంటి ముందు ఏముంటుంది? స్టార్ ఉంటుంది. ఎందుకని ఉంటుంది? అది యేసు క్రీస్తు యొక్క పుట్టుకకు సూచన. హల్లెలూయా. యేసు క్రీస్తు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు అనే ఆ చూడటానికే ఆ స్టారును కడతారు ప్రతి క్రైస్తవ కుటుంబీకులు. ఆ రోజు ఆ జ్ఞానులను నడిపించింది. ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసే వారు ఏం చేశారు? ఆ బెత్లెహేములో యేసు క్రీస్తు పుట్టిన స్థలము వరకు వారు బయలుదేరారు. వారు బయలుదేరుతున్న సమయంలో యెరూషలేముకు వచ్చారు. ఎక్కడొచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము రాగానే ఆ యొక్క నక్షత్రము వీరికి కనుమరుగైంది కొంత. ఆలోపు వీళ్ళు ఏమనుకున్నారు అంటే, ఈ యెరూషలేములోనే రాజుగా జన్మించవచ్చు, రాజవంశములో నుంచి రాజుగానే పుట్టాడు కాబట్టి మనము రాజులనే ఇంటికి వెళ్ళి, అందుకే వారు దారి తప్పిపోయారు. ఆ జ్ఞానులకు ఏమైంది? దారి తప్పిపోయి ఆ రోజుల్లో యెరూషలేమును పరిపాలిస్తున్న వాడు హేరోదు రాజు. ఆ హేరోదు రాజు దగ్గరికి ఈ యొక్క జ్ఞానులు వర్తమానాన్ని పంపారు. అయ్యా, మేము తూర్పు దేశపు జ్ఞానులము, మేము ఒక నక్షత్రమును చూసాము, మేము యెరూషలేము రాగానే నక్షత్రము మాకు జాడ కనబడట్లేదు, కాబట్టి ఈ యొక్క యెరూషలేములోనే మేము అనుకున్న రాజు పుట్టాడు, మీకేమైనా ఆ వర్తమానము తెలుసా? ఆయన ఎక్కడ పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో మీరేమైనా మాకు చెప్పగలుగుతారా అని కొన్ని ప్రశ్నలు అక్కడ అడిగినట్టుగా చూస్తూ ఉంటాం. వెంటనే ఆ భటుడు వెళ్ళి, రాజా, ఎవరో 3 జ్ఞానులట, మరి ఎక్కడో రాజు పుట్టాడు అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. మరి వారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వారి
పెట్టమంటారా అని ఆ యొక్క భటుడు వెళ్ళి రాజును అడిగినప్పుడు రాజు కలవరపడ్డాడు. ఏం పడ్డాడు? హృదయంలో కలవరం వచ్చింది. హృదయంలో శాంతి లేదు, హృదయంలో నెమ్మది లేదు. పుడితే గిడితే నా వంశంలో, నా రాజు వంశంలో రాజుగా జన్మించాలి, నాకు తెలియకుండా వేరే రాజు జన్మించడమా? హృదయంలో ఏమొచ్చింది? కలవరం మొదలైంది, ఆందోళన మొదలైంది. వారితో పాటు అక్కడున్న అందరూ మంత్రులు, సహచర వాళ్ళందరిలో కూడా ఒక ఆందోళన వచ్చింది. యేసుక్రీస్తు జన్మ, రాజుల సైతం కలవరం మొదలైపోయింది. ఎట్టకేలకి రాజు అన్నాడు, మీరు వెళ్ళండి, పలానా ఏరియాలో పలానా దగ్గర ఆయన జన్మించాడు. వర్తమానాన్ని చదివి వినిపించిన తర్వాత ఆ యొక్క జ్ఞానులు బయలుదేరారు. వారు అక్కడ వట్టి చేతులతో వెళ్ళలేదు, వారు బంగారము, సాంబ్రాణి, బోలం. కాబట్టి జ్ఞానులైన వాళ్ళు రాజును మేము వెళ్ళాలి, వెతకాలి, ఆయనకు కానుకలుగా మేము సమర్పించాలి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నామని యేసుకు ఏం కానుక ఇస్తున్నాం? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మొట్టమొదటిగా మన హృదయము దేవుని కానుకగా అర్పిద్దాం. హల్లెలూయా. మన హృదయాన్ని దేవునికి కానుకగా అర్పిద్దాం. మనతో వాళ్ళతో బంగారము, సాంబ్రాణి, బోలము యేసయ్య పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ సాగిలపడి నమస్కరించి వారు వెళ్ళారే. ఈరోజు ఇంత దేదీప్యమైన ప్రకాశవంతమైన ఇల్లు మనము డెకరేషన్ చేసాం, ఇంటి ముందు స్టార్ కట్టుకున్నాం, కొత్త బట్టలు వేసుకున్నాం, మంచి పిండి వంటలు వేసుకున్నాం, మంచి ఆహారాన్ని వండుకున్నాం, అన్నీ ఓకే సరే. కానీ నీ హృదయం క్రీస్తుకి ఇచ్చావా అనేది మనం ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఆ ప్రశ్న కొరకే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. హల్లెలూయా. దాని రహస్యం ఏంటో తెలుసా? నువ్వు ప్రశ్నించుకోవాలనే ఈ 2024లో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఈ రోజన్నా ఆయన హృదయం నాకు ఇస్తాడా? ఆయన హృదయంలో చోటిస్తాడా లేదా ఇంట్లో చోటిస్తాడా? ఆయన అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన హృదయంలో ఆయనకు కానుకగా ఇవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవదిగా మన యొక్క శరీరము నీతికి, మరి మన శరీరం ఎలా ఉండాలంట? నీతిగా అనుసరించే శరీరంగా ఉండాలంట. పాపముతో కూడిన శరీరము మనకు ఉండకూడదట. పాపముతో కూడింది. అందుకే మనిషిలోనికి వెళ్ళేదే మనల్ని పాపములోనికి తీసుకొని వెళ్తుంది, కానీ బయటికి విసర్జించేది పాపంలోనికి తీసుకొని. ఆత్మలో నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఒకవైపు తాగుతూ తిరుగుతూ తందానాలాడుతూ కదా, నేనేం పాపము లేదు నాలో అనటం మనల్ని మనమే మోసపరచుకుంటాం. కాబట్టి మనలో మన శరీరము నీతికి సాధారణంగా జీవించాలి. నాలుగోదిగా మరి మన సమయము దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇది ప్రాముఖ్యమైన ఈ బిజీ లైఫ్లో ఈ యొక్క వాచ్ ఎంత స్పీడ్గా తిరుగుతుందో మన పనులు కూడా అంత స్పీడ్గా తిరుగుతూ ఉన్నాయి. మనము చాలామంది దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం. మన బిజీ వర్క్ని బట్టి దేవునితో గడపలేకపోతున్నాం. ఈరోజు కానుకగా నిన్ను బంగారం అడగట్లే, నీకొక సాంబ్రాణి అడగట్లే, నీకొక బోలాని అడగట్లే, కానీ ఆయన అంటాడు నీ హృదయాన్ని లేదా నీవు మరి దేవునికి సమయాన్ని ఇమ్మంటాడు. నీ కుటుంబముతో నీవు నా ఎదుట కనబడాలి అంట. ఈ క్రిస్మస్ దినాన దేవునికి కానుకగా నీవు హృదయాన్ని, అదేవిధంగా సమయాన్ని, అదేవిధంగా ఇంకేం కావాలి? శరీరం నీతిగా. నాలుగోదిగా మరి నీ యొక్క సంతానము కూడా దేవుని సన్నిధిలో మహిమపరుస్తూ కనబడాలి. హల్లెలూయా. ఇది దేవునికి కావలసిన కానుక. అంతేకాకుండా మరి సంపదలో నుండి, నీ యొక్క సంపదలో నుండి కానుక ఇచ్చి దేవుణ్ణి ఘనపరచు. పరిచర్య,
నీకు కలిగిన దాంట్లో నుంచి. ఎవరు ఒట్టి చేతులతో రారు. మనమే లోకరీతిగా వెళ్తాం. బాబు బర్త్డే ఉందనుకుందాం, ఎవరైనా ఒట్టి చేతులతో వస్తారా? మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుందంటే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏదో తెస్తారు, మనం కూడా ఏదో ఇవ్వాలి. మరి దేవునికి కూడా ఇలాంటి ఆశ ఉంటుంది కదా. వారు నా సంధికి కానుక తెస్తే నేను కూడా ఏదో ఒకటి చేయాలి అనేది మనం ఎప్పుడైతే ఇవ్వటం నేర్చుకుంటామో దేవుని దగ్గర తీసుకోవటం కూడా నేర్చుకుంటాం. ఆయనకి ఇవ్వకపోతే మనకు రాదు, ఆగిపోతుంది. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ను పొందాలంటే మొదట నువ్వు కానుకగా సమర్పించాలి. నీ యొక్క సత్క్రియలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన, నువ్వు నడిచే నడక, నువ్వు నిలబడే స్టైలు, నువ్వు చూస్తున్న చూపు, నువ్వు వింటున్న వినికిడి, నువ్వు మాట్లాడుతున్న తీరు, అన్నిటిలో ఎవరుండాలి? యేసుక్రీస్తే కనబడాలి. హల్లెలూయా. యేసయ్యనే కనబడాలి. సాక్షాత్తు నిన్ను చూస్తే ఆ యేసు ప్రభును చూస్తున్నట్టుగానే. ఎందుకంటే నువ్వు ఆయన పోలికలోనే, నేను ఆయన పోలికలోనే ఉన్నా. కాబట్టి ఈ యొక్క గొప్ప వర్తమానాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ హృదయము దేవునికి ఇచ్చి కానుకగా ఆనందిస్తావా? నీ సంపదలో భాగమిచ్చి దేవుని గణపరుస్తావా? మూడవ సబ్జెక్ట్ చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. అయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు, మనం చదువుకున్న 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మండను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఈ 2 వచనాలను బట్టి ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఈరోజు. ఇంతవరకు కూడా మీరు ఎక్కడ వినలేకుండా, ఒకవేళ వింటే గానా ఉంటే నాతో చెప్పండి. ఈ గొర్రెలకి ఎందుకు వర్తమానము మొదట దేవదూత ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ గొర్రెలకు దేవుని యొక్క వర్తమానం జ్ఞానులైతే వెతుక్కుంటూ వచ్చారు. ఈ గొర్రెల కాపర్లకి ఎందుకు వర్తమానము తెలియపరచాల్సి వచ్చింది? ఇంతవరకు ఈ రహస్యము చాలా మటుకు తెలియదు. అయితే ఆ రోజుల్లో యాజకులు ఉండేవారు. యాజకులు క్రీస్తుకు పూర్వం యాజకుల యొక్క పని ఏంటో తెలుసా? ప్రతి పాపము గురించి, ప్రతి పాపి కొరకై వాళ్ళు ఏం చేయాలా? సంవత్సరమునకు ఒకసారి స్థలము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే వెళ్ళాలి. ఉన్న ఆ స్థలంలో ఉన్న వారి కొరకై ప్రతి ఒక్కరి కొరకు రక్త ప్రోక్షణ చేయాలి. పాప పరిహార బలిగా, ప్రాయచిత్త బలిగా. ఆ యొక్క సమయంలో వీళ్ళు గొర్రెలను కాస్తూ ఉంటారట. ఎందుకని? ఆ గొర్రెల కాపరులుగా ఉండే వాళ్ళే యాజకులట. ఆ యాజకులు వారు చేయాల్సిన పని ఏంటంటే ఆ గొర్రెల కాపరుల్లో ఉంటూ ఆ గొర్రెలు ఏవైతే ప్రసవిస్తాయో అవి గర్భముతో ఉన్నప్పుడు మొదలుకొని ప్రసవించేంత వరకు కూడా వాటిని అనుసరిస్తూ ఉండాలట. అవి ఎటు వెళ్ళినా అటు రాత్రివేళ చాలా మట్టుకు ప్రసవిస్తూ ఉంటాయట. ఒక్కొక్క గొర్రె 2 పిల్లలు ఇస్తాయి కదా, 2 పిల్లలు ఇస్తాయి. అయితే వీరు మెలకుతో ఉండాలి. మందలో ఏరి గొర్రె ఆ యొక్క గర్భముతో ఉన్నాయో వాటినే చూస్తుండాలి. అందుకే 2 లేదా 3, 4 రాత్రంతా మేలుకతో ఉండాలి. ఆ గొర్రెల దగ్గర కాపలుగా ఉండి రాత్రంతా చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఏదైతే గొర్రె ప్రసవిస్తుందో మొట్టమొదటిది పరిగెత్తుకొని వెళ్ళి వారి చేతుల్లో తీసుకొని అది మొట్టమొదటిగా దాని కొరకు ఒక బట్ట తీసుకొని దాన్ని తుడిచేవారట. తుడిచి సత్రం ఉండేదట వాళ్ళకి. సత్రం, ఈ మొట్టమొదటి గొర్రె పిల్లను తీసుకెళ్ళి ఆ సత్రములో దాన్ని పెట్టేవాళ్ళట. దాని కొరకే వీళ్ళు రాత్రి మెలకుతో ఉండేదట. అలాగా వాళ్ళు మేలుకతో ఉన్నారు కాబట్టి
గాబ్రియల్ దూతను చూడగలిగారు. హల్లెలూయా. ఎవరు చూడగలిగారు? వారు నిద్రపోతే చూడలేరు, అవునా కదా? వాళ్ళు పడుకుంటే దూతను చూడలేరు. వాళ్ళు మెలకుతో ఉన్నారు కాబట్టి ఆ దూత రావటం వారు గమనించారు. వెంటనే ఆ దూత, మీరు ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేయాలి అంటే, ఈ యొక్క మొట్టమొదటి ప్రసవించిన ఆ మొదటి బిడ్డ అది బలికి అర్పణగా తీసుకోవాలి. దేనికి? బలికి అర్పణ. అది పుట్టినప్పటి నుంచి 1 year, 1 సంవత్సరం లోపున్న పిల్లల్నే అక్కడ బలి ఇవ్వాలి. సో ఆ సంవత్సరం అంతా కూడా దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఈ కాపరులు. కాబట్టి ఈ దేవదూత వచ్చి వారికి ఎందుకు వర్తమానం చెప్పాలి అంటే, వీళ్ళ పని ఏంటి చెప్పాను కదా, మొదటిగా పుట్టిన ఆ మేకను లేదా గొర్రెను తుడవాలి, సత్రంలో పెట్టాలి. వాళ్ళు కూడా ఆ బట్టలో చుట్టి దాన్ని ఎక్కడ సత్రంలో పెట్టాలి. అయ్యా, మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది. అందుకే ఆ దూత ఏమన్నది అంటే, అక్కడ ఆ దూత, ప్రభువు దూత వారి యొద్ద వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను, వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకూడి. ఎందుకు ఈ భయం వల్ల ఉందంటే, వారు మెలకుగా ఉన్నారు, వారు పండలేదు కాబట్టి. ఆ వెలుతురును చూశారు, దూత రావటం చూశారు, మెలకుతో ఉన్నారు కాబట్టి వారు భయపడ్డారు. భయపడముతో ఆ దూత వారికి సమాధానం ఇస్తుంది, మీరు భయపడకండి. హల్లెలూయా. ఈరోజు భయాందోళన ఉన్నాం మనం. దేవుని చేతుల్లో మనం ఉంటే మనకు భయం అక్కరా లేదు. అయితే ఆ దూత భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయచ్చున, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినా. ఎవ్వరికి డౌట్ రావాల్సిన అవసరం లేదు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయన్నే మానవుడిగా జన్మించాడు అని దేవదూత వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడుతుంది. దావీదు పట్టణమందు నేడో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేంట్లో చుట్టి పెట్టారట? మీ ప్రయత్నం, వీళ్ళు ప్రయత్నం ఏం చేస్తున్నారు? మొట్టమొదటి పుట్టిన గొర్రెని ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో పెడుతున్నారు. మీరు చేసే దానికంటే కూడా అసలైన ప్రభు పుట్టాడు, ఆయనే నజరుడైన యేసు అక్కడ మరి జన్మించాడనే వర్తమానాన్ని ఎప్పుడైతే వీరితో చెప్పిందో దేవదూత, సేమ్ మీరు ఏ పొజిషన్లో సత్రములో, ఒక తొట్టిలో, ఒక బట్టలో చుట్టి ఉన్న శిశువుని మీరు చూస్తారు. ఆయనే రక్షకుడు, మిమ్మల్ని రక్షించేది ఈ గొర్రె మేకలు కాదు, ఆయనే ప్రభు అయిన యేసు. అయితే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా కదా. ఇప్పుడు సమాధానం లేని వారికి సమాధానం. ఆ రోజు వారు ఉన్నంత స్థలములోనే, ఆ ప్లేస్లోనే ఆ గొర్రెలను అక్కడనే విడిచిపెట్టారు. అందులో నుండి మొట్టమొదటిగా ఏది పుట్టిందో, ఏది బలిగా కావాలో ఆ గొర్రె పిల్లలంతా భుజం మీద వేసుకున్నారు. వారి ప్రయాణం కొనసాగింది. నిజమైన యేసు క్రీస్తు యొక్క అర్పణ కొరకై వారు తీసుకుని వెళ్ళి ఒట్టి చేతులతో వెళ్ళలే. వాళ్ళు కూడా కానకగా మొదటిగా పుట్టింది, మొదటి ఇయర్లో ఉన్నది, బాగా బలిష్టంగా ఉన్నది, ప్రభువునకు కానకగా తీసుకున్నారు. వారు వెళ్ళి యేసు ప్రభును చూసిన తర్వాత వారు ఊరుకోలే. వారు చూసినది, వారు విన్నది, వారు మాట్లాడింది వెళుతూ వెళుతూ సువార్తగా ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రపంచ యావత్తు కూడా అదే జరుగుతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నిజమైన సత్యాన్ని లోకానికి ఇంట్రడ్యూస్ చేయండి. యేసుక్రీస్తు 24 years బ్యాక్ లోకానికి వచ్చాడు. అందుకే ప్రపంచం రాముడు శకమని కానీ లక్ష్మణుడు శకమని ఎక్కడ లేదు.
క్రీస్తు యొక్క పూర్వము, క్రీస్తు శకం. శకాలనే తలక్రిందులు చేసిన ప్రభువుగా ఏ దేశానికి వెళ్ళినా మరి అలాంటి ప్రవచనకర్తగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈరోజు ఈ లోకంలో పుట్టాడు కనుక ప్రియ నా దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీద నీవు నిజముగా జ్ఞానుల గురించి, వారి ఇచ్చిన కానుకల గురించి దేవుని సన్నిధిలో, నీవు ఆయన సన్నిధిలో నీ హృదయాన్నిచ్చి, నీ శరీరాన్నిచ్చి, నీవు సమయాన్నిచ్చి దేవుని సన్నిధిలో నీ సంతానమునకు మహిమగాను, ఆయనకు నీ సంపదల నుంచి కానుకగా ఇచ్చి దేవునికి నీవు మొదట నీ హృదయం ద్వారా దేవుని కనపరచు. ఆ తర్వాత ఆయన నీ హృదయంలోనే జన్మిస్తాడు. ఆయన నీకు, నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇటు వర్తమానాన్ని దీవించి మన యొక్క వినికిడిలో ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్న బ్రదర్ చిన్న ప్రార్థన చేయాలని ముందుకు వచ్చి, ఆ తర్వాత నేను ఒక ప్రార్థన ఆశీర్వాదం సెలవుచ్చుకుంది. వాక్యం గురించి ప్రార్థన చేయాలి. Let us bow down our heads and pray. Lord Jesus, we thank Thee for this great day, O Father. You have been born, O God. We have been celebrating. It is not the celebration of Father, but you have to enter our hearts. We keep our hearts open unto you, O Father. Enter each one up in hearts, O Father. Come into us, live in our hearts, O Father, as we are going to celebrate this. O God, shower all your blessings upon this. We pray for the good message which has been brought by Raju brother. Thank Thee, O God, for this beautiful message. Bless each one of us. In Jesus' precious name we praise you, Lord. ఆమేన్. మరి ప్రార్థనలో నడిపించిన బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చివరిగా ప్రార్థన చేస్తాను. తలలో ఉంచుకున్నట్లయితే, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా హృదయంలోనికి ఆహ్వానిస్తాడో, నేటి దినం మన కోసమే మరొకసారి ఆయన అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ప్రార్థన గడుపుదాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. అయా 24 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడిగా, దేవుడుగా ఉన్న మీరు మానవుడిగా అవతరించిన రోజు, ప్రపంచ యావత్తు పండుగ రోజు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంకా ఎందరెందరికో రక్షణ లేదు, అలాంటి వారికి మరొకసారి అవకాశం ఇచ్చావు. ప్రభానికి స్తోత్రాలు. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో ఆదరించండి, రక్షణ వారికి దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో మా ప్రభా బ్రదర్ బెనహారుని బట్టి, బాప్టిస్టుని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి గృహంలో జరిగిన ఆ కూడికను బట్టి స్తోత్రాలు. అయా ప్రత్యేకంగా మీరు వారికి అనుగ్రహించిన కుమార్తెను అల్లుని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా బిడ్డ ప్రసవ దినములో నిండినే కనుక తాను కూడా ప్రభు ప్రసవించడానికి సిద్ధమవుతుంది. నీ రెక్కల కింద బిడ్డను భద్రపరచండి. డాక్టర్స్ను ప్రభా మంచి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. చక్కటి ప్రసవాన్ని బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఏ బిడ్డనిచ్చినా ఆ బిడ్డను స్వీకరించలాగున కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభా తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. చక్కటి ప్రసవన ఆయా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డ క్షేమాన్ని, కుటుంబ సభ్యుల ఆనందాన్ని, సంతోషాన్ని మేము చూడటానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తన యొక్క అత్తమామను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అయా మరి బ్రదర్ సిస్టర్ బట్టి కుమారుని విషయంలో ప్రార్థిస్తున్నాం. అయా మరి యొక్క సమయంలో అంకిత గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. యవనుడు యవన కాలంలో ఉంటున్నాడు, సాటి అయిన సహాయకురాలు ప్రభా బయలుపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రార్థన పూర్వకంగా మార్పు స్టెప్ తీసుకోవాలని ఆలోచన కలిగి ఉంది. ప్రభా బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రార్థన పూర్వకంగా స్టెప్ తీసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. అయా ఈ యొక్క మంచి రోజు, క్రిస్మస్ రోజు ఒక మంచి తీర్మానము తీసుకొని ఆయా కుమారుని పట్ల కూడా వివాహ కార్యక్రమాల్లో మీరు జరిగించి తన కొరకు దాచి ఉన్న బిడ్డను వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రభా ప్రత్యేకంగా